హాయ్! ప్రెగ్నెన్సీ టైంలో జనరల్‌గా బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ జరుగుతా ఉంటాయి. సో, ఈ చేంజెస్ జరగడం వల్ల జెస్టేషనల్ డయాబెటిస్ లేదా ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా కామన్‌గా చూస్తా ఉంటారు. అండ్ వీటితో పాటుగా ఇంకో మోస్ట్ కామన్‌గా చూసే ప్రాబ్లమ్ ఏంటి అంటే ఓరల్ ప్రాబ్లమ్స్. సో, ఈ వీడియోలో డెంటల్ కన్సిడరేషన్స్ ఇన్ ప్రెగ్నెంట్ వుమెన్. ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు ఎలాంటి ఓరల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తా ఉంటాయి. అవి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్ కేస్ ప్రాబ్లమ్ కనుక వస్తే ఏ టైంలో ట్రీట్మెంట్ చేపించుకుంటే మంచిది? వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. హాయ్! ఐయామ్ డాక్టర్ రోహిత. ప్రెగ్నెన్సీ టైంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ చాలా ఫ్లక్చుయేట్ అవుతా ఉంటాయి. సో, దీనివల్ల బాడీలో చాలా చేంజెస్ వస్తా ఉంటాయి. సో, అదే రకంగా నోట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువ మందిలో చూస్తా ఉంటాం. ముఖ్యంగా చూసే ప్రాబ్లమ్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ జింజైవైటిస్. అంటే గమ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తా ఉంటాయి. సో, దీంట్లో ముఖ్యంగా ఏం చూస్తామంటే చిగుళ్ళ నుంచి రక్తం కారుతా ఉండడం, చిగుళ్ళ వాపు రావడం, లేదా నోటి నుంచి బ్యాడ్ స్మెల్ రావడం ఇలాంటివి చాలా కామన్‌గా చూస్తా ఉంటాం. అండ్ కొంతమందిలో ఎట్లా ఉంటుందంటే గమ్స్ బాగా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఏదైనా చిన్నగా ఇరిటేట్ అయినా సరే అక్కడ గమ్స్ మొత్తం వాయడం లేదా చీమ్ పట్టడం. సో, దీన్ని పయోజెనిక్ గ్రాన్యులోమా అని అంటాం. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం లేదా నోరు బాగా ఎండిపోయినట్లు అనిపిస్తా ఉండడం. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జనరల్‌గా ప్రెగ్నెన్సీ టైంలో చూస్తా ఉంటాం. సో, ఈ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి అంటే ప్రెగ్నెన్సీ టైంలో ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, రోజు 2 టైమ్స్ బ్రష్ చేసుకోవడం అండ్ పళ్ళ మీద గార పట్టకుండా చూసుకుంటా ఉండడం, తిన్న వెంటనే వాష్ చేసుకుంటా ఉండడం. సో, ఇలాంటివి చిన్న చిన్నవి పాటించడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ రాకుండా అరికట్టుకోవచ్చు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీ టైంలో అవాయిడ్ చేసుకోవాలి అంటే ఇన్ కేస్ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే టైంలో ఒక డెంటల్ విజిట్ ఇస్తే చాలా మంచిది. సో, ఆ విజిట్‌లో ఏంటంటే మీకేదైనా క్లీనింగ్ అవసరమైతే నార్మల్ క్లీనింగ్ చేస్తారు. ఏదైనా ఫిల్లింగ్ స్టేజ్‌లో ఉంటే ఫిల్లింగ్స్ చేపించుకోవచ్చు. ఇన్ కేస్ మీకు క్యావిటీస్ గనుక బాగా డీప్‌గా ఉండి రూట్ కెనాల్ ప్రొసీజర్స్ లాంటివి అవసరమైతే ముందే చేపిచ్చేసుకుంటే ఏంటంటే తర్వాత మీరు ప్రెగ్నెన్సీ టైంలో ఎలాంటి సఫరింగ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్ కేస్ మీరు ప్రెగ్నెన్సీ గనుక ప్లాన్ చేసుకుంటే ఒకసారి తప్పకుండా మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్‌ని సంప్రదించండి. బట్ ఆల్రెడీ మీరు ప్రెగ్నెన్సీ ఫేజ్‌లో ఉన్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ గనుక ఫేస్ చేస్తున్నట్లయితే జనరల్‌గా ఏం చెప్తామంటే సెకండ్ ట్రైమెస్టర్ అంటే 13-21 వీక్స్ వరకు ట్రీట్మెంట్స్ చేపించుకోవచ్చని చెప్తాం. జనరల్‌గా డెంటల్ క్లీనింగ్స్ కానీ, ఫిల్లింగ్స్ లేదా ఎమర్జెన్సీ కండిషన్స్ మీకు బాగా పెయిన్ ఉంది, స్వెల్లింగ్ ఉంది. సో, దానివల్ల మీరు తినలేకపోతున్నారు. సో, ఇలాంటి కండిషన్స్‌లో రూట్ కెనాల్ లాంటివి కూడా యూజువల్‌గా సెకండ్ ట్రైమెస్టర్‌లో ప్రిఫర్ చేసి చేసుకోవచ్చు. ఫస్ట్ 3 మంత్స్‌లో బేబీ ఆర్గాన్స్ ఫార్మ్ అవుతా ఉంటాయి. అండ్ లాస్ట్ 3 మంత్స్‌లో కూడా జనరల్‌గా ఎమర్జెన్సీ ఫేజ్‌లో తప్పితే జనరల్‌గా ట్రీట్మెంట్స్ అనేది అవాయిడ్ చేస్తా ఉంటాం. సో, మీకు గనక బాగా సివియర్ పెయిన్ ఉంది, స్వెల్లింగ్ ఉంది, ఆహారం తీసుకోవడం చాలా ఇబ్బందవుతుంది. సో, ఇలాంటి కండిషన్స్‌లో ఏంటంటే సెకండ్ ట్రైమెస్టర్ యూజువల్‌గా 3-6 మంత్స్ ఆ పీరియడ్ టైంలో ట్రీట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ దీనికి కావాల్సిన జాగ్రత్తలనేది తీసుకోవాలి. సో, జనరల్‌గా ఏంటంటే రూట్ కెనాల్స్ లాంటివి చేసుకోవాల్సినప్పుడు కొన్ని ఎక్స్‌రేస్ అవసరమవుతా ఉంటాయి. సో, ఈ ఎక్స్‌రేస్ తీసుకునేటప్పుడు లెడాప్రాన్, థైరాయిడ్ కాలర్ ఇలాంటివి యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మెడికేషన్స్ కూడా ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్సే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవ్రీ టైమ్ మీ గైనకాలజిస్ట్‌తో ఫాలో అప్ చేసి ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ చేస్తున్నాం, ఈ మెడిసిన్స్ ఇస్తున్నాం. సో, ఇవంతా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళు ఓకే అంటేనే ఈ ప్రొసీజర్స్ అన్నీ క్యారీ ఆన్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఫస్ట్ 3 మంత్స్‌లో కానీ, లాస్ట్ 3 మంత్స్‌లో కానీ బాగా సివియర్ పెయిన్ వస్తుంది, స్వెల్లింగ్ ఉంది, ఆహారం తీసుకోలేకపోతున్నాం. సో, ఇలాంటి కండిషన్స్‌లో యూజువల్‌గా మెడికేషన్స్ ఇచ్చి ట్రై చేస్తాము. అండ్ ఇన్ కేస్ మెడికేషన్స్‌కి ఎలాంటి రిజల్ట్స్ కనిపించట్లేదు అనుకుంటే దెన్ వీ హావ్ టు గో ఫర్ ట్రీట్మెంట్. సో, ఆ స్టేజ్‌లో ఎమర్జెన్సీ కండిషన్ అన్నప్పుడు కావాల్సిన ప్రికాషన్స్ అండ్ జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. జనరల్‌గా సెకండ్ ట్రైమెస్టర్‌లో చేసుకుంటే మంచిది. సో, ఇన్ కేస్ మీరు ప్రెగ్నెన్సీ కనుక ప్లాన్ చేసుకుంటే ముందుగానే ఒకసారి ఓరల్ చెకప్‌కి వెళ్ళండి. మీకు డెంటల్ స్కేలింగ్స్ చేపించుకోవడం అంటే నార్మల్ క్లీనింగ్స్ చేపించుకోవడం, ఏదైనా క్యావిటీస్ ఉంటే ఫిల్లింగ్స్ చేపించుకోవడం, డీప్ క్యావిటీస్ ఉంటే రూట్ కెనాల్ లాంటి ప్రొసీజర్స్ ముందుగానే చేపించుకుంటే తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ టైంలో కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే సెకండ్ ట్రైమెస్టర్ అంటే 3-6 మంత్స్ గ్యాప్‌లో కావాల్సిన ప్రికాషన్స్ తీసుకొని ట్రీట్మెంట్స్ చేపించుకోవచ్చు. అండ్ దానికి కావాల్సిన మెడికేషన్స్ కూడా గైనకాలజిస్ట్‌తో ఒకసారి సజెషన్స్ తీసుకొని దాని ప్రకారం చేయటం జరుగుతుంది. సో, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ డాక్టర్ రోహిత. థాంక్ యూ.